అయితే మరొక కాలర్ అయితే ఉన్నారు మోహన్ గారు తిరుపతి నుంచి. మోహన్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే. చెప్పండి సమస్య ఏంటండి? సమస్య ఏం లేదు సార్. ఇప్పుడు మా నాన్నగారికి 2 వయసు సార్, 2 బాగా అనమాట. మేము మొదటి భార్య బిడ్డలము. అమ్మగారు 1969 చనిపోయారు సార్. ఓకే. తర్వాత మేనమామ కూతుర్ని చేసుకున్నారు మా ఫాదర్ గారు సొంతం. చేసుకున్న తర్వాత అమ్మగారి దగ్గర ఉండి ఆ ఫౌండేషన్ అంతా వేశారు, స్థలం అంతా మొత్తం. అది 75 అంకణాలు సార్ మొత్తము. అది నాన్నగారికి గవర్నమెంట్ తర తీసింది స్థలం. ఏంటండి మళ్ళీ చెప్పండి. 1969లో నాన్నగారు స్థలం తీశారు సార్ తిరుపతిలో స్థలం తీశారు. తీసిన తర్వాత నా అమ్మగారు ఉన్నప్పుడే ఆ ఫౌండేషన్ అంతా వేశారు. ఓకే. ఫౌండేషన్ వేసిన తర్వాత అమ్మగారు కొంచెం హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. తర్వాత నాన్న 2వ పెళ్లి చేసుకున్నారు, సెకండ్ వైఫ్, సొంత మేనమామ కూతుర్నే. ఓకే. మేము మొదటి భార్యకు మేము 3 కొడుకున్నాం సార్. ఒక అమ్మకు 15 ఏళ్ళ తర్వాత కొడుకు కూతురు పుట్టారు. సరే నాన్నగారు ఏం చేశారంటే, నాన్నగారు కొంచెం స్టేజ్ కొంచెం ఏజ్ కొద్ది వీళ్ళు ఏం చేశారంటే నాన్నని బలవంతంగా తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేపించారు. సంతకాలంతా డిఫరెన్స్ గా పెట్టించారు. ఓకే. మళ్ళా తర్వాత మళ్ళా మా దగ్గరికి వచ్చాడు. ఇది మారుగా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని మళ్ళా వీలునామా రాశారు నాన్నగారు. అందరూ రిజిస్టర్డ్ వీలునామా, అందరూ సరి సమానంగా. ఎవరి పేరు మీద రాశారు? అందరి పేరు అందరూ సరి సమానంగా. మొదటి భార్య బిడ్డలు 2వ భార్య బిడ్డలు అందరూ పంచుకోమని పెట్టారు. ఓకే. వీలునామా. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ప్రస్తుతానికి వీళ్ళు ఉన్నారు ఆ ఇంట్లో, మమ్మల్ని చేర్పించలేదు. తర్వాత మేము కోర్టులో కేసు జరుగుతాం సార్. 2015 నుంచి జరుగుతా ఉంది కేసు. ఇప్పుడు దానికి వాళ్ళకి విట్నెస్ పెట్టిన అతను కోర్టుకు రానని చెప్పినాడు. అది మోసం అయిపోయింది, తెలియకుండా పెట్టేశాను. ఫస్ట్ టైం వచ్చాడు, విట్నెస్ చెప్పాడు. ఫస్ట్ టైం వచ్చి చెప్పడం నాకు ఏం తెలియదు, నేను సంతకం పెట్టమంటే పెట్టేశాను అని చెప్పాడు. తర్వాత సెకండ్ టైం రమ్మంటే రాలేదు. ఓకే. ఇప్పుడు కేసు దగ్గరికి వస్తాం సార్. ఇప్పుడు స్టేట్ పొజిషన్ ఎట్లుంటుంది మనకు? హలో. ఎస్ విరూపాక్ష రెడ్డి గారు, అర్థమైందా అండి? అర్థమైంది సార్. ఆయన వీలునామా ఎవరు రాసినారు అనేది నాకు అర్థం కాలే. వీలునామా వాళ్ళ తండ్రి రాసి పెట్టినాడా అడగండి. వాళ్ళ తండ్రి గారు రాశారు వీలునామా. అది తండ్రి గారు ఆస్తా తాతల ఆస్తినా? సార్ అది ఆయన స్వయార్జితం సార్. అది స్వయార్జితము. వీలునామా రాసినాడు. లేదు సార్. ఫస్ట్ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే సార్, బలవంతంగా తీసుకుని వాళ్ళ నాన్నగారు వాడు బెదిరించి నాన్నని 2వ భార్య బిడ్డ బలవంతం చేసి నాన్న పోయి రిజిస్ట్రేషన్ చేయించాడు. హలో. తర్వాత ఆయన చాలా ఇబ్బంది పెట్టేసినారా? హలో. రిజిస్ట్రేషన్ అంటే వీలునామా గిఫ్టా సేలా? గిఫ్ట్ కింద ఇచ్చాడు అబ్బాయికి. గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పలేదు. దాంట్లో పెట్టిన అతను వచ్చి సాక్షిని వచ్చాడు సార్. వచ్చి ఏం చెప్పాడంటే, ఇది మీకు దీని గురించి విషయం తెలిసి నాకేం తెలియదు సార్, వాళ్ళు సంతకం పెట్టమంటే పెట్టానని చెప్పాడు. తర్వాత ఇంకోసారి విట్నెస్ రమ్మంటే రాలే ఆయన. నేను రాను, ఇది చాలా ఇబ్బంది జరిగింది, మోసం జరిగింది అనేసి అతను డ్రాప్ అయిపోయాడు. అర్థమైంది. ఇప్పుడు మీరు హలో సార్ చెప్పండి. దానపత్రంలో రిజిస్టర్ దానపత్రము దాంట్లోన 2 సాక్షులు ఉంటారు. ఆ 2 సాక్షులు సపోర్ట్ చేయలేదు, అంతేనా? సపోర్ట్ చేయలేదు సార్. అవును. సపోర్ట్ చేయకుంటే కన్నా ఆ దానపత్రం చెల్లదు. మీ అమ్మ బ్రతికుందా చనిపోయిందా? చనిపోయారు సార్. అమ్మ చనిపోయారు. మొదటి భార్య బిడ్డలు మేము. మొదటి భార్య బిడ్డలకు 2వ భార్య బిడ్డలకు సమాన హక్కు వస్తుందండి. వస్తుందా సార్? అదే అందుకే మాకు డౌట్ వచ్చింది, నేను అడుగుతున్నాను సార్. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే గిఫ్ట్ రుజువు అయింటే మీకు రాదు. గిఫ్ట్ వాళ్ళు దాంట్లోన గిఫ్ట్ లో ముఖ్యంగా వచ్చి సాక్షులు చెప్పాలా. సాక్షులు వచ్చి అతను ఏం చెప్పాడంటే, నాకు ఈ విషయం తెలియదండి అని చెప్పాడు ఫస్ట్ టైం. ఏమో సెకండ్ టైం అది గిఫ్ట్ రుజువు కాదు. గిఫ్ట్ రుజువు కాకుంటే మీ అందరికి సమాన హక్కులు వస్తాయండి. అందువల్ల సార్ 2015 భార్య చేసుకున్నప్పుడు మీ అమ్మ బ్రతికుందా లేదా?
లేదు లేదు సార్, అమ్మ 69లో చనిపోయారు సార్. ఇప్పుడు నాన్న మళ్ళా మీ అమ్మ చనిపోయిన 71 తర్వాత పెళ్లి చేసుకున్నాడా చేసుకున్నాడు. రెండో భార్యను ముందే మీ అమ్మ బతుకున్నాగా చేసుకున్నాడు అది చెప్పండి లేదు ఫస్ట్. లేదు సార్, అమ్మ చనిపోయిన తర్వాత చేసుకున్నాడు సార్. అమ్మ చనిపోయిన తర్వాత చేసుకుంటే ఆమె కూడా వీళ్ళకి అందరికి భాగం వస్తుంది, మీకు వాళ్ళకు సమాన భాగం వస్తుందండి. అదే సార్, వాడేమనంటే నాకు మొత్తం నాకే కావాలనేసి వాడు అబ్బాయి గిఫ్ట్ రుజువు కాలేదు కాబట్టి రాదు. అందువల్ల సార్, అందువల్ల అందుకే మేము అడిగాను సార్. ముఖ్యంగా మామూలు అదే సేల్ డీడ్ అయితే కన్నా రిజిస్టర్ అయితే కూడా రిజిస్టర్ అయింటే కన్నా అది ప్రూవ్ అయ్యేది. ఇది గిఫ్ట్ డీడ్ కాబట్టి రిజిస్టర్ గిఫ్ట్ అయినా కూడా మీకు అక్కడ ఉండే సాక్షులు సపోర్ట్ చేయకుంటే ఆ గిఫ్ట్ చెల్లదు. సరే 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 సార్. ఓకే, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే సాక్షులు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఆ గిఫ్ట్ వీగిపోతుంది, అది చెల్లదు. కాబట్టి మీకు మీ ఫాదర్ ఆస్తిలోన సక్సెషన్ యాక్ట్ ప్రకారం మీకు ఈక్వల్ రైట్ వస్తుంది, రెండో భార్య పిల్లలకు మీకు సమాన హక్కులు వస్తాయి. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు విజయవాడ నుంచి శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ నా సమస్య ఏంటంటే ఇప్పుడు మా అమ్మగారికి ఎకరం పొలం ఉందండి, అయితే ఒక 50-60 లక్షల దాకా ఉంటది. నేను విజయవాడలో ఉంటాను, వాళ్ళు భద్రాచలంలో ఉంటారు. ఆడపిల్లలు, నేను ఒక మగపిల్లగాన్ని. అయితే నాకు తెలియకుండా వాళ్ళు అమ్ముకున్నారు. ఏంటంటే నాకు తెలియకుండా వాళ్ళు సేల్ చేసుకున్నారు. మా అమ్మ మా అక్క చెల్లెలు ఇద్దరు. అయితే మా అమ్మగారికి ఎలా వచ్చిందంటే అది ఆస్తి మా అమ్మమ్మ వాళ్ళు గిఫ్ట్ డీటీ కింద, మా అమ్మ గిఫ్ట్ డీటీ కింద చేశారు. అంటే మా అమ్మ పుట్టింటి ఆస్తి, పుట్టింటి ఆస్తి, దాన్ని గిఫ్ట్ డీటీగా ఇచ్చారు. మరి నాకు తెలియకుండా అమ్ముకున్నారు. అది 3 వాటాలు, నేను సమాన వాటాలు పంచుకుందాం అనుకుంటాను, నాకు తెలియకుండా అమ్ముకున్నారండి. 6 నెలలు అవుతుంది. మొన్న నాకు తెలిసింది. మరి దీని గురించి నేను ఎటువంటి వాళ్ళకి నోటీస్ పంపాలా లేకపోతే ఎటువంటి చర్య తీసుకోవాలా వాళ్ళ మీద? నేను సమాన వాటా ఇవ్వమంటున్నాను. నీకు లేదు వాటా, ఇది లేడీస్ ఆస్తి, నా పుట్టింటి నుంచి వచ్చింది, నా ఇష్టం ఉన్నవాడికి ఇచ్చుకుంటాను అని మా అమ్మగారు అంటున్నారు. మా అక్క చెల్లెలు కూడా వినట్లేదు, మాట వినట్లేదు. దీని పరిష్కార మార్గం ఏంటి అండి? ఓకే, విరూపాక్ష రెడ్డి గారు పరిష్కారం ఏమంటారండి దీనికి? అమ్మ గిఫ్ట్ ఇచ్చింది అంటున్నాడు ఆయన. అవును, అమ్మగారికి వాళ్ళ అమ్మగారి నుంచి ఆస్తి వచ్చింది. ఆస్తి వచ్చిందండి. మీ తండ్రి గారిది కాదు, మీ తాతగారిది కాదు, ఇది కాదండి. అంటే మా తాత సంపాదించి మా అమ్మమ్మ పేరు మీద నుంచి మా అమ్మకి ట్రాన్స్ఫర్ అయిందండి గిఫ్ట్ డీటీ కింద. అంటే మీ తాత సంపాదించిన ఆస్తి ఇది? అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తి అని చెప్తున్నారు సార్. వాళ్ళ అమ్మగారి వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తి అండి. మా తాత చనిపోతే మా అమ్మమ్మ గారికి వచ్చి మా అమ్మగారి నుంచి మా అమ్మగారికి రాసి ఇచ్చారండి. అది యాన్సెస్టర్ ప్రాపర్టీ అని నువ్వు ప్రూవ్ చేసుకుంటే మీకు ఆస్తిలో హక్కు వస్తుందండి. అంటే విరూపాక్ష రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చింది కదా ఆస్తి, పశువు కుంకాల కింద వచ్చిందా అండి? అది పశువు కుంకాల గిఫ్ట్ ఇచ్చేటేమంటే ఆమెకి సంపూర్ణమైన హక్కు ఉంటుంది. ఆమె ఎవరికి రాస్తే వాళ్ళకి చెందుతుంది, మీకు ఎట్లా వస్తుందండి? అంటే సమాన వాటా సమాన వాటా ఎప్పుడు వస్తుందంటే మీ నాన్నగారి వాళ్ళ నాన్నమ్మ గారి ఆస్తి గాని తాతగారి ఆస్తి గాని అయితే మీకు సమాన హక్కులు ఉంటాయి. చెప్పండి. బతికి ఉందండి, బతికున్నా కూడా గిఫ్ట్ ఇచ్చేసింది కాబట్టి వాళ్ళ స్వాధీనంలో ఉందా? డెలివరీ అయిందా? స్వాధీనం అయిపోయిందండి. స్వాధీనం అయిపోయిందండి. ఎన్ని సంవత్సరాలు అయింది గిఫ్ట్ రాసి? 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్? సంవత్సరం అవుతుందండి. మరి గిఫ్ట్ రాస్తే మరి వాళ్ళకి చెల్లుతుంది కదండి. ఇది మీ తాతగారి ఆస్తి కాబట్టి. మా తాతగారు ఆస్తి కాబట్టి మా అమ్మగారికి వచ్చింది. మరి ముగ్గురు ఉన్నప్పుడు సమాన వాటా ఉంటుంది కదండి. మా అమ్మగారు ఆస్తి కదా ఆస్తి, మరి నేను ముగ్గురుగా ఉంటది కదా. మీ అమ్మగారికి ఆస్తి మీ నాన్నగారి తరపు వాళ్ళ నుంచి, అంటే మీ నాన్నమ్మ గాని లేకపోతే వాళ్ళ నాన్న తరపు నుంచి ఆస్తి వస్తే మీకు భాగం వస్తుందండి. లేదు వాళ్ళకి మీ అమ్మగారికి వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది ఆస్తి అంటే అందులో మీకు భాగం ఉంది. ఎందుకంటే వాళ్ళు పశువు కుంకాల కిందకు వచ్చి ఉంటుంది కాబట్టి ఆవిడ అమ్ముకోవచ్చు, లేకపోతే మీకు ఇవ్వచ్చు, మీ చెల్లెలు వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. ఆవిడకి పూర్తి రైట్స్ అనేవి ఆవిడకి ఉంటాయి. అంటే మనకి ఎటువంటి హక్కు లేదు సార్? మీకు ఉండదండి, ఆవిడ ఇష్టం అది. అంటే గిఫ్ట్ డీడీకి పసుపు కొమ్ములు కాదండి, గిఫ్ట్ డీడీ కింద వచ్చింది. పసుపు కొమ్ములు వేరే ఉంటే గిఫ్ట్ డీడీ కింద గిఫ్ట్ డీడీ ఏదైనా
ఆవిడకే ఉంటుందండి. గిఫ్ట్ అయినా పసుపు కుంకుమ అయినా కూడా రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ కదండి. ఓకే, థ్యాంక్ యూ. ఆమె రైట్ ని మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారు? మీ ఆమె ఆమె మీ తాతది కాదు ఇది ఆస్తి, మీ నాయనది కాదు ఆస్తి. మీరు గిఫ్ట్ ని ఛాలెంజ్ చేయడానికి కూడా లేదు. ఆమె పట్టుకుంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఎస్, ఓకే. అయితే అందులో మీకు ఎలాంటి రైట్స్ అనేవి ఉండవండి. యాక్చువల్గా మీ అమ్మగారు ఆవిడకే ఎక్కువ రైట్స్ ఉంటాయి. ఓకే, విరూపాక్ష రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని బీఆర్కే ప్రేక్షకుల కోసం కేటాయించి వాళ్ళకున్నటువంటి సలహాలు, సందేహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.